కూషునిస్తాం అనే మాటకు డబుల్ విక్టినెస్ అనగా రెండంతల దుష్టత్వం అనే మాట అర్థం ఉంటే జాగ్రత్తగా గమనించండి. ఒత్తినేయల్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని సింహం అని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద లయన్ ఆఫ్ గాడ్, ద లయన్ ఆఫ్ గాడ్, ద ఫోర్స్ ఆఫ్ గాడ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అనే అర్థాలు ఒత్తినేయల్ అనే పదానికి వస్తుంది. ఏల్ అనగా దేవుడు అని అర్థం. ఏల్ ఎల్యోన్, ఏల్ షద్దాయ్, ఇలాంటి మాటలు మనం బైబిల్లో ఉంటాం కదా. ఏల్ అనగా దేవుడు. మీరు ఎవరి పేరైనా బైబిల్లో చివరిలో ఏల్ అని వచ్చింది అనుకోండి, అది దేవుని యొక్క మాట, దేవుని యొక్క పదం, దేవుని యొక్క పేరు ఆ పేరులో ఉన్నట్టు. డానియేల్, దానియేలు, ఎజెకియల్, హెజ్కేల్ గురించి మనం చదువుతాం. ఆ ఏల్ అని చివరిలో వచ్చిన ప్రతి మాట దేవుని యొక్క పేరును ఆ పేరులో కలిగి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఒత్నియేల్ అంటే అర్థం అంటే దేవుని సింహం అని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా సింహాన్ని చూసారా? చూడలేదా? జూలో చూడలేదా? జూలో పోనీ ఎప్పుడైనా ఒకసారి తీసుకొద్దామని చూద్దరు కానీ అందరూ. నేను జాంబియా వెళ్ళినప్పుడు సింహాలతో నడిచాను. లోపల గుండె 180 సార్లు కొట్టుకుంటుంది నాకు. బ్లెస్సీ గారు కూడా చెప్పలేదు. నేను ఏదైనా చెప్తాను ఆమెకి ఫోన్ చేసి, నాన్న ఇలా వెళ్తున్నాను, ఓకేనా, దట్స్ ఓకే అని చెప్పి వెళ్తాను. ఆ రోజు చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను చెప్తే వెళ్ళలేదు, నాకు తెలుసు. ఆమె ఏమంటారు తెలుసా? ఏమండి మీరే సింహం కదా, మళ్ళీ సింహాల దగ్గరికి ఎందుకంటే అంటారు. అంత కాంప్లిమెంట్ తీసుకోవడం ఇష్టం లేక ఆ రోజు వెళ్ళిపోయారు. జాంబియాలో లయన్ వాక్ అంటారు దాన్ని. 2 ఫుల్లీ గ్రోన్ లయన్స్ నా ముందు పెట్టారు. ఆయన అన్నాడు వెనక్కి వెళ్ళి వాటిని సవరించండి అన్నాడు. బాగా పర్లేదన్నా సవరించడం అంటే అది ఏమైనా కుక్క పిల్ల ఇవి, మా ఇంట్లో కుక్క పిల్ల ఉంటుంది, దాన్ని చక్కగా ఎత్తుకుని సవరించచ్చు. ఇదేమైనా కుక్క పిల్ల, సింహం లేదు, పర్లేదండి మీకు ధైర్యం ఉంటాడు. అప్పుడు నేను అన్నా బాబు పర్లేదా 100% సేఫ్ అని అంటే 80% సేఫ్ అన్నాడు. అంటే ఒక 20 ఇంకా 20% రిస్క్ అన్నట్టుగా. 20% ఏముంది రిస్క్ అన్నట్టుగా. ఆ సందర్భంలో 20% రిస్క్ ఉంది అన్నాడు. ఒకసారి ఆ ఫోటో మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు దాకా ఎవరికి చూపించలేదు అనుకోండి, ఒకసారి చూపించాలని అనిపిస్తుంది. సో ఆ జాంబియాలో లైన్ వాక్ వెళ్ళిన తర్వాత 80% రిస్క్ అండి, ఇంకా 20% మీరు ఓకే అనుకుంటే, మీకు ఇబ్బంది లేదు అంటే మీరు పట్టుకోండి అన్నాడు. సరే వెళ్ళాను, సవరిస్తానే ఉన్నాను కానీ గుండె వేగం చాలా భయంకరంగా కొట్టుకుంటా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏమన్నా అయితే ఏంటని. కానీ ఆ సందర్భంలో ఒకసారి చూడండి, పంపించాను. ఆ సందర్భంలో ఏదో ధైర్యం తెచ్చుకుని బైబిల్లో మాట కూడా జ్ఞాపకం వచ్చింది నాకు. నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడని. ఆ సింహాలని టచ్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నాడు, వెస్లీ గారు ఈ సింహాలతో నడుస్తారా అన్నాడు. నడుస్తాను, ఇబ్బంది లేదు అన్నాడు. మీరు చూసిన ఫుల్లీ గ్రోన్ లైన్స్ అన్ని వెనకాల వెళ్ళి అలా అన్నాను కానీ గుండె దడ్డని కొట్టుకుంటా ఉంది. ఆ సందర్భంలో సవరించారు వాటిని. ఆ తర్వాత వీటితో కలిపి నడుస్తారా అన్నాడు. నడుస్తారా అంటే సరే నడుస్తాను అన్నాను. కొంచెం దూరం నడిచాను, ఆ 2 నా ముందు నడుస్తున్నాయి. ఆ తర్వాత అన్నాడు మీకు ఇష్టమైతే తోకలు పట్టుకోండి అన్నాడు. బాబు ఆ ఫెసిలిటీ కూడా ఉందా మనకి? ఏంటి ఇదేమన్నా కుక్క పిల్ల తోకలు పట్టుకుని నడవడానికి? పట్టుకోమంటే సరే పట్టుకుని తోకలు పట్టుకుని 2 నడిచాను ఆ రోజు. ఆ వీడియో కూడా ఉంది, అవన్నీ అక్కర్లేదు. ఆ సింహాలు వాటిని చూస్తే, దగ్గరగా చూస్తే అసలు ఆ హుందాతనం అవన్నీ చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తోక పట్టుకుని నడిచాను. ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు, మీరు ఏదైనా చేయండి కానీ సింహాలకు ముందుకు మాత్రం రాకండి అన్నాడు. ముందుకు వచ్చారంటే మీరు చాలా చక్కగా ఏదైనా ఆహారం అనుకుని మిమ్మల్ని ఏదైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆ వెనకాల నిలబడి వాటితో నడిచాను. లయన్ వాక్ అంటారు దాన్ని.